హల్లెలూయా, హల్లెలూయా. అంతే నా వైపు చూడండి దయచేసి. అయితే ఇవాళ మనము 23వ కీర్తన ధ్యానించుకోబోతున్నాము. ఆరాధన, కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత భావం, వర్షిప్, థ్యాంక్స్ గివింగ్, గ్రాటిట్యూడ్. ఈ 3 పదాలు చాలా ఒకటే అర్థాన్ని ఇస్తాయి, ఇంటర్లింక్డ్ పదాలు. అయితే మనము వర్షిప్ అనుకుంటే, ఆరాధన అనుకుంటే, వర్షిప్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ వీ ఆఫర్ టు గాడ్ దట్ గాడ్ డిడెంట్ గివ్ అస్. అంటే ఏదైనా మనము దేవునికి అర్పిస్తున్నామంటే ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చిందే మనం అర్పిస్తున్నాము. కానీ ఆరాధన మాత్రమే, కృతజ్ఞత అర్పణ మాత్రమే దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ మనము దేవునికి ఇస్తున్నాం. సో అంత గొప్పది, అంత ప్రశిష్టమైనది ఆరాధన అనేది. అయితే ఇప్పుడు ఆరాధన అనేది కేవలము పాటలకి పరిమితం కాదు, దేవుని సేవకి పరిమితం కాదు, అలాగే సన్నిధిలో నివసించడానికి, మోకరించడానికి పరిమితం కాదు. కానీ వర్షిప్ ఈజ్ యువర్ ఒబీడియన్స్ టు గాడ్. దేవుని పట్ల మన విధేయత ఎలా ఉందో అది మన ఆరాధన. ఇప్పుడు ఒబీడియన్స్ అంటే, విధేయత అంటే జస్ట్ ఏదో నియమ నిబంధనలు పాటించడం కాదు, ఏదో కొన్ని రూల్స్ ఉన్నాయి ఫాలో అయిపోతే నేను ఒబీడియంట్గా ఉన్నానని కాదు. కానీ జాగ్రత్తగా వినండి, దేవుని చిత్తానికి మన జీవితము సమలేఖనంలో, అంటే పక్క పక్కన దేవుని చిత్తం ఇది, నా జీవితం ఇది. సో దేవుని చిత్తానికి నా జీవితము సమలేఖనంగా ఉంచగలిగితే నేను దేవునికి విధేయురాలై ఉన్నానని అర్థం. అంటే ఇప్పుడు నేను నా విధేయత నేను ఎలా చూపించుకోగలను? నా జీవితంలో నాకు ఎదురైన పరిస్థితుల వలన దేవుని చిత్తానికి నా జీవితము సమలేఖనంలో లేకపోతే నేను విధేయురాలై ఉన్నానని చెప్పొచ్చా? చెప్పలేను కదా. అంటే నాకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను అటు ఇటు మెలుకలు తిరుగుతూ ఉండి నేను విధేయురాలై ఉన్నాను అని చెప్పడానికి నాకు అర్హత లేదు. దేవుని చిత్తానికి మన జీవితం, అంటే గాడ్స్ పర్పస్కి మన లైఫ్ అలైన్మెంట్లో ఉండాలి, పక్క పక్కన ఉండాలి. అప్పుడు నేను దేవుని ఎడల విధేయత కలిగి ఉన్నానని నేను చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు మన ఆరాధన అనేది నా భావాల మీద కానీ నా పరిస్థితుల మీద కానీ డిపెండ్ అయి ఉండకూడదు. కానీ ఆరాధన అనేది దేవుని స్వభావం వలన మనము ఆరాధించాలి. నేనేదో ఇప్పుడు నాకు ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు నేను నుంచొని వాక్యం చెప్పడం నాకు చాలా ఈజీ. కానీ పాయింట్ బ్లాంక్లో నాకు ఎవరైనా కనిపెట్టి ఇప్పుడు చెప్పు వాక్యం ఇప్పుడు ఆరాధించంటే నేను చేయగలనా? అప్పుడు కూడా నేను చేయగలిగితే నేను దేవుడికి విధేయురాలై ఉన్నాను, దేవుడికి ఒబీడియంట్గా ఉన్నానని నేను చెప్పగలను. మనకి 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ప్రతి విషయం నందు కృతజ్ఞతార్పణలు చెల్లించింది. అంటే ప్రతి విషయంలో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే కాదు, నీకు స్థితిగతులు మంచిగా ఉన్నప్పుడే కాదు, కానీ ప్రతి విషయంలో నీకు భయాందోళనలో ఉన్నావో, ఆ ఆందోళనలో ఉన్నావో, నీ చుట్టూ సమస్యలే ఉన్నాయో, ఎలాంటి విషయంలో అయినా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తానికి మన జీవితాన్ని అలైన్మెంట్లో, సమాలేఖనంలో పెట్టాలంటే ఇదే, ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఇప్పుడు మనము 23వ కీర్తన చూసుకుందాము. ఒక నిమిషం అండి. అయితే ఇప్పుడు 23వ కీర్తన ఎలాంటి పరిస్థితుల్లో దావీదు గారు రాశారంటే, మనకు తెలుసు దావీదు గారు గొప్ప మహారాజు కదా. అయితే ఆయనకి కొడుకు అబ్షలోము ఉన్నాడు కదా. అబ్షలోము అనే ఆయన దావీదు గారిని చంపడానికి వెంబడిస్తున్నారు. సో దావీదు గారు భయపడి శత్రువుల రాజ్యమైన ఫిలిస్తీయుల రాజ్యానికి వెళ్ళిపోయారనమాట. అక్కడ వెళ్ళిపోయి అబ్షలోము వస్తున్నాడు అని తెలిస్తే ఈయన ఇక్కడి నుంచి సొంగ కార్చుకుంటూ పిచ్చోడిలాగా చేశాడు. సో అబ్షలోము ఆయనను చూసి సర్లే పిచ్చి పెట్టింది మనకి వదిలేద్దామని వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ శత్రువుల రాజ్యమైన ఫిలిస్తీ దేశంలో ఆయన భోజనం చేశాడు. అందుకే ఇక్కడ మనకు ఉంటుంది, నా శత్రువులు ఏదైతే నీవు నాకు భోజనం సిద్ధపరచలేవని. అంటే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఇది రాయలేదు, స్థితిగతులు మంచిగా ఉన్నప్పుడు రాయలేదు, రాజ్యంలో కూర్చొని రాజుగా ఉన్నప్పుడు ఈ కీర్తన రాయలేదు. చనిపోతున్నాడు అంటే కొడుకు చేతిలో చనిపోవాల్సి వస్తుందేమో, శత్రువు రాజ్యంలో నేను ఉన్నానేమో, ఇలాంటి స్థితిలో ఆయన ఈ కీర్తన రాశాడు. అయితే మనందరికి తెలుసు కదా, దావీదు గారు ఒక 30 సంవత్సరాల వరకు ఆయన గొర్రెల కాపరి. సో గొర్రెల కాపరి కాబట్టి ఆయనకి గొర్రెల గురించి, గొర్రెల కాపరి స్వభావం గురించి బాగా తెలుస్తుంది. 1వ వచనం చదువుదాము. యెహోవా నా కాపరి. చాలండి. సో యెహోవా నా కాపరి అంటే ఇప్పుడు యెహోవా నా కాపరి, మరి నేనేమవ్వాలి? యెహోవా నా గొర్రెల కాపరి, నేనేమవ్వాలి? గొర్రెనవ్వాలి. ఇవి గొర్రె అనుకో పదానికి చాలా నెగిటివిటీ వస్తుంది, అవేం మనం పట్టించుకోవద్దు. మనము గొర్రె అయి ఉండాలి. నేను ఇప్పుడు గొర్రె కాకుండా వేరే యానిమలే, ఏ కుక్కో నక్కో సింహం ఏదన్నా అవుతే నాకు దేవుడు గొర్రెల కాపరిగా ఉంటాడా?
ఉండడు కదా. దేవుడు నాకు గొర్రెల కాపరిగా ఉండాలంటే నేను గొర్రెగా ఉండాలి. అయితే ఇప్పుడు నేను గొర్రెగా ఎలా ఉండాలి? ప్రతి జంతువుకి 2 లక్షణాలు. ఏదైనా సమస్య వస్తే ఒకటి ఫైట్ చేస్తుంది, పోరాడుతుంది. రెండవది పారిపోతుంది. జయించగలరు అనుకుంటే పోరాడుతుంది, లేకపోతే పారిపోతుంది. కానీ ఈ 2 లక్షణాలు లేని ఏదైనా జంతువు ఉందంటే గొర్రెకి పోరాడడం రాదు, పారిపోవడం రాదు. అడవి కుక్కలు విన్నాం, అడవి నక్కలు విన్నాం, అడవి దున్నలు విన్నాం, కానీ అడవి గొర్రెలు ఎక్కడ ఉంటాయా? ఉండవు. ఎందుకంటే వాటికి ఎలా బతకాలో తెలీదు. అందుకే యెహోవా నా కాపరి అంటే గొర్రెలకి కంపల్సరీ ఖచ్చితంగా ఒక కాపరి అనేవాడు ఉండాలి, లేకపోతే అవి బతకలేవు. సో యెహోవా నా కాపరి అంటే, దేవా నాకు బతకడం రాదు, నువ్వు లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను, నాకేం చేయాలో నాకు తెలియదు, కాబట్టి నువ్వు నా కాపరిగా ఉండు అని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. యెహోవా నా కాపరి. నా అన్న పదం ఉంది కదా, గుర్తుపెట్టుకుందాము. గొర్రెలకి ఇంకోటి ఏంటంటే వెనకాల నుంచి కొడతా ఉంటే ముందుకు వెళ్ళలేదు, 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగిద్ది. సో ఏంటంటే ముందు నుండి నడిపించాలి. ముందు ఒక కాపరి వెళ్తుంటే వెనకాల గొర్రెలన్నీ ఫాలో అవుతాయి. సో ఒక కాపరి వెళ్తే మరి వెనకాల ఉన్న గొర్రెలన్నిటికీ సంరక్షణ ఉండదు, కాబట్టి ఒక 2-3 గుంపు కూడి ఒక 50-100 గొర్రెలు అలా చేర్చుకొని ముందు ఒకటి ఉండి నడిపిస్తారు, వెనకాల అందరూ కాపలా కాస్తారు. సాయంత్రం అవ్వగానే ఎవరి కాళ్ళు దడి కట్టుకొని ఒక హోల్ లాగా పెట్టుకొని ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉండి అరుస్తే వాటి స్వరానికి, గొర్రెల కాపరి స్వరానికి గొర్రెలు విని వేటి దడిలోకి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ సినారియో బేస్ చేసుకొని యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యోహాను రాసిన పత్రిక 10వ అధ్యాయం 27లో ఉంది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. సో అంటే ఇది విచిత్రమేం కాదు. మన ఇంట్లో మన పెట్ యానిమల్స్ కూడా ఉంటాయి, పిల్లిలో కుక్కలో ఉంటాయి. మనం పిలవగానే అవి మన మాట విని వస్తాయి కదా. అలాగే దేవుడి స్వరం వినాలంటే మనము దేవునితో ఒక సన్నిహితంలో ఉండాలి, ఒక రిలేషన్షిప్లో ఉండాలి. అది ఎప్పుడు అవుతుంది? రోజు ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, దేవుని సన్నిధిలో ఉంటూ, ఆయన వాక్యం మన హృదయంలో నిలబెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మనము రోజు జీవిస్తూ ఉంటే, ఏదో ఒక రోజు అలవాటు పడుతూ ఉంటే ఒక రోజు మనకి దేవుని స్వరం వినిపిస్తుంది. దేవుని స్వరం మనకి గుండెల్లో వినిపిస్తుంది. ఏదో ఇక్కడ మనకి ప్రీతి అనగానే నాకు అట్లా వినిపించదు, భయపడతాను కదా నన్ను ఎవరో అట్లా పిలిస్తే. సో గుండెలో ఎలా వినిపిస్తుంది అంటే, ఇప్పుడు పొద్దున పూట మనం నార్మల్గా తొందరగా లెగం కానీ ఫోన్ ఇంత వైబ్రేట్ అయినా, ఏదైనా మిస్డ్ కాల్ వచ్చి కంగమని లేస్తామా? గుండెలో ఏదో డింగమని వచ్చి మనం లేస్తాము. అలాగే గుండెల్లో రింగ్ అవుతుందంట దేవుని స్వరము. సో దేవుని స్వరము ఆయన గొర్రెలైన మనము వినగలము, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇలాగ దావీదు గారు ఏమంటున్నారు, నా దేవుని స్వరాన్ని నేను వింటాను, అందుకే ఆయన నాకు కాపరి అయ్యాడు. అంటే దేవునికి నాకు మధ్య ఒక సంబంధం ఉంది. ఇప్పుడు దేవునికి నాకు మధ్య ఒక సంబంధం ఉంది కాబట్టి నాకేం లేదు, నాకు లేమి లేదు. నాకు లేమి లేదంటే నాకు కష్టాలు రావు, నాకు ఇబ్బందులు రావు, శత్రువుల ఎదుట నేను ఏదో గెలుస్తానని కాదు, కానీ నాకు ప్రతి విషయంలో ఎదుర్కొనే ధైర్యం నాకు ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక చిన్న బాలుడు వాళ్ళ తండ్రి ఉన్నారు. రాత్రిపూట బాలుడికి బాత్రూమ్కి వెళ్ళడానికి తండ్రిని లేపి తీసుకెళ్తాడు. సో బయట తండ్రి నుంచి ఉంటాడు, బాలుడు బాత్రూంలో ఉండి కరెంట్ పోతుంది. సో చీకటి కదా, పిల్లోడికి భయం వేస్తుంది. డాడీ అని అరవగానే ఈ డాడీ ఏం చేస్తాడు, డోర్ దగ్గర నేను ఇక్కడే ఉన్నాను భయపడికి వచ్చి అని అన్నాడు. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకా నార్మల్గా వచ్చేసాడు. సో కరెంట్ వచ్చిందా? రాలేదు. చీకటి పోయిందా? పోలేదు. కానీ ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. అంటే నా తండ్రి నా దగ్గరే ఉన్నాడు అన్న ధైర్యం వచ్చింది. సో అదే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా, అవి సిచ్యువేషన్స్ రావని నేను అనట్లేదు, శ్రమలు రావని అనట్లేదు, కానీ ప్రతిదీ ఎదుర్కొనే ధైర్యము దేవుడు నాకు దయచేస్తాడన్న నమ్మకం ఇక్కడ దావీదు గారికి ఉంది. 2వ వచనం చూద్దాము. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. సో పరుండ చేయుచున్నాడు అంటే పడుకోబెట్టడం. ఇప్పుడు గొర్రెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, గొర్రెలు పడుకోవాలంటే వాటికి 4 విషయాలు ఉండకూడదు. ముందుగా దూరంలో అంత పులి వెళ్తుంటే ఇక్కడ ఒక 100 గొర్రెలు ఉన్నా అవి పడుకోగలవా? వాటికి ఏముంటుంది? భయం ఉంటుంది. సో అంటే ఇప్పుడు 10,000 గొర్రెలు కలిసి అయినా ఒక చిన్న కుక్కను కూడా భయపెట్టలేవు. అవి అంత అసలు ఏం తెలియదు వాటికి, అవి చేయలేవు. సో ఇవి భయపడుతూ ఉంటాయి. ఒకటి భయం. రెండోది గుంపులో ఇన్ని గొర్రెలు ఉంటే, మగ గొర్రెలు ఉంటాయి కదా, అవి ఎప్పుడు ఒకరినొకటి పొడుచుకుంటూ ఉంటాయి. సో వాటి వల్ల వాటికి ఏమొస్తుంది? బాధ. ఒకటి భయము, రెండోది బాధ. మూడవది
గొర్రె ఎంత విచిత్రమైన జంతువు అంటే ప్రతి 6 నెలలకి వాటికి బొచ్చు కట్ చేయాలి. సో కట్ చేయలేదు అనుకో దానికి బొచ్చు పెరిగిపోయి ఇంత లావు అయిపోతుంది. దాని వెయిట్ అది కింద కూడా కూర్చుంటే ఇట్లా ఉల్టా పడిపోయింది అనుకో ఒక 11 minutes అది చచ్చిపోతుంది. అంత డేంజరస్. సో ప్రతి 6 monthsకి దానికి హెయిర్ అనేది కట్ చేస్తూ ఉండాలి. సో మూడోది ఏంటి, భారము. ఆ భారం లేకపోతేనే అది పడుకోగలుగుతుంది. 4వది ఆకలి. సో ఈ 4 విషయాలు లేకపోతే గొర్రె హాయిగా పచ్చిగల చోట్ల అంటే ఫ్రెష్గా ఉన్న ప్లేస్లో పడుకోబెడతాడు దేవుడు నన్ను. సో ఎప్పుడు పడుకోబెడతాడు? ఈ 4 విషయాలు. మనకు కూడా రాత్రిపూట నిద్ర పట్టని రోజులు ఎన్నో ఉంటాయి. భయం ఉంటుంది, భారం ఉంటుంది, ఇంట్లో ఉన్న బాధలు ఉంటాయి. కానీ ఇవన్నీ దేవుడు నాకు నెరవేరుస్తున్నాడు. నన్ను పచ్చిగల చోట్ల ఆయన నన్ను పడుకోబెడుతున్నాడు, పరుండ చేస్తున్నాడని దావీదు గారు ఇక్కడ అంటున్నాడు. సో అంటే మనకి ఇక్కడ ఏమిస్తున్నాడు? ఆయన విశ్రాంతిని ఇస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు అంటే స్థిరముగా ఉన్నవి, ఇట్లా ప్రవహించేవి కాదు. సో ఇశ్రాయెల్ దేశంలో అలా ప్రవహించేవి స్థిరముగా ఉన్నవి ఎక్కువ ప్లేసెస్ ఉండవు, వాటర్ ప్లేసెస్. సో ఏం చేస్తారు గొర్రెల కాపరు? ఉదయాన్నే 4:30, 5:30 ఆ టైంలో తీసుకెళ్లి గడ్డి మేపిస్తారు. సో ఏముంటుంది దాని మీద మంచు చినుకులు ఉంటాయి కదా. సో అది తింటూ వాటర్ కూడా దానికి అట్లానే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనము ఏదైనా కూర వేసుకొని తింటే మంచినీళ్ళు తాగుతాం, కానీ సాంబార్ వేసుకొని రసం వేసుకొని తింటే మంచినీళ్ళు తాగుతామా? తాగం కదండి. సో అలాగే గొర్రె కూడా మార్నింగ్ అలా తీసుకెళ్ళి వాటికి అలా ఫ్రెష్ వాటర్ని ఇప్పిస్తూ ఉంటాడు. సో వాటికి ఏమొస్తుంది? ఒక రిఫ్రెష్మెంట్ అంటే ఒక తాజాతనం, ఒక ఎనర్జైజ్ ఫీలింగ్ వస్తుంది, ఒక శక్తిగా అవి ఫీల్ అవుతాయి. 3వ వచనం చూద్దాము. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. సో సేద తీర్చుచున్నాడు అంటే అలా ఆగడం, ఏదైనా పని చేస్తూ అలసట తీర్చుకోవడం అనేది. సో అయితే గొర్రెకి 3 రకాలైన నడకలు ఉంటాయి. మొదటిది నార్మల్ వాక్, మామూలుగా నడిచేది. రెండోది అప్పుడే పుట్టిన గొర్రెలు టక పరిగెత్తి ఆగిపోద్ది. ఎందుకు పరిగెత్తది? అది ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. ఎందుకు ఆగిపోయింది? దానికి అలసట వచ్చింది. సో అప్పుడు గొర్రెల కాపరి ఏం చేసుకుంటారు? మీద వేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. 3వ రకం ఏంటి? తల్లిలు, అది ప్రెగ్నెంట్ గొర్రెలు ఉంటాయి కదా. సో అవి ఏంటి, వాటిని ఎత్తుకోకూడదు, ఎత్తుకుంటే కడిపోతుంది. కానీ అలా అని ఫాస్ట్గా వెనకాల నుంచి కొట్టకూడదు. సో అవి ఏం చేస్తుంది? అది నడిచినంతసేపు నడిచి అది ఆగినప్పుడు గొర్రెల కాపరి కూడా ఆగుతారు. అంటే అది వెయిట్ చేయాలనుకుంటే మనం వెయిట్ చేయాలనుకుంటే దేవుడు కూడా మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. మనల్ని ఫోర్స్ చేయడు, మనల్ని ఏ విషయంలో తొందర పెట్టడు. సో అంటే ఇక్కడ ఏంటి? రీస్టోరేషన్, పునరుద్ధరణ, యథాస్థితి. ఏ స్థితిలో నుంచి మనం పడిపోయామో అదే స్థితిలోకి మనల్ని తీసుకురావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఇక్కడ మనము చూస్తాము. అయితే మనకి ఇప్పుడు శారీరకమైన అవసరతలే కాకుండా ఎమోషనల్, అంతరంగ అవసరతలు కూడా దేవుడు తీరుస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అంటే స్పిరిచువల్ నీడ్స్, ఆత్మీయమైన అవసరతలు. యెషయా గ్రంథం చూద్దాము. 53వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. 53వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన ఎందరి దోషమును అతని మీద మోపించాలండి. అంటే మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నామంట. అంటే దారి, దేవుని చిత్తానికి, స్టార్టింగ్లో చెప్పాను కదా, దేవుని చిత్తానికి మన జీవితము సమలేఖనంలో అలైన్మెంట్ చేసుకోవాలి. అది మన విధేయత. కానీ మనము ఆ త్రోవలో లేకుండా తప్పిపోతూ ఉన్నాం. కానీ అలా తప్పిపోయినా కూడా దేవుడు మనల్ని తిరిగి తీసుకొస్తాడు. గొర్రెల కాపరి మనల్ని తిరిగి తీసుకొస్తాడు. ఎందుకు? ఆయన నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. సో ఇలా మనం గైడ్ చేయడానికి దేవుడు మనతో పాటు ఒకరిని వదిలి వెళ్ళారు. ఎవరండి? దేవుడు మనతో పాటు ఒకరిని వదిలి వెళ్ళారు. వెళ్ళిపోయేటప్పుడు పరిశుద్ధాత్మ. సో మనకి ఎప్పుడు లోపల ఉంటుంది, ఇది చేసేటప్పుడు ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. ఒక డ్యూయల్ షేడ్లో ఉంటుంది కదా మన మనసులో, పరిశుద్ధాత్మ. సో పరిశుద్ధాత్మని మనల్ని గైడ్ చేయడానికి ఆయన వదిలి వెళ్ళారు. 4వ వచనం చూద్దాము. అది గాఢంధకారపు లోయలో నేను సంచరినను, ఏ అపాయం నాకు భయపడను. ఓకే అండి. సో ఇప్పుడు ఇంత మంచి కాపరి ఉన్నప్పుడు నేను గాఢంధకారపు లోయలోకి ఎలా వెళ్ళిపోయాను? గాఢంధకారం అంటే ఒక 2 పెద్ద కొండల మధ్యలో ఉన్న ప్రదేశము. సో ఆ ప్లేస్లోకి నేను వెళ్ళిపోయాడు. గొర్రెల కాపరి నన్ను ఏమైనా తోసేసాడా? గొర్రెల కాపరి గొర్రెల్ని తోసేస్తాడా అలాంటి ప్రదేశాల్లోకి? కాదు. నేనే తప్పటడుగులు వేసుకుంటూ దాంట్లోకి వెళ్ళి పడిపోయినాను.
సో అలా పడిపోయినా కూడా నేను తిరిగి అక్కడికి అంటే భయపడను, తిరిగి దేవుడి దగ్గరకు వస్తాను. అంటే ఇప్పుడు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, రోజు వాక్యం చదువుతున్నాను, సంఘానికి వస్తున్నాను, అయినా మరి నాకెందుకు నేను ఏదో దేవునికి రిలేషన్షిప్లో లేనట్టు నాకు అనిపిస్తుంది, నేను ఎందుకు దేవునికి దూరంగా ఉన్నాను అనిపిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అంటే ఒక చిన్న అమ్మాయి, ఒక 10 years అమ్మాయి అనుకోండి. సో ఈ చిన్న పాప ఒక స్తంభానికి నుంచొని ఏడుస్తుందంట. సో ఈ పెద్ద పాప వచ్చి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఎగ్జిబిషన్ ఇదంతా, మా మమ్మీ డాడీ తప్పిపోయారు అని ఏడుస్తుందంట. సో అంటే మమ్మీ డాడీ తప్పిపోయారా, ఈ అమ్మాయి తప్పిపోయిందా? ఈ అమ్మాయి తప్పిపోయింది. సో కానీ ఆ మమ్మీ డాడీ తప్పిపోయారని ఏడుస్తుంది. మనం కూడా అలానే చేస్తాము. నా దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు మర్చిపోయాడు నన్నని మనం అంటాము. కానీ నిజానికి ఏంటి, మనము దేవుడిని వదిలేసాము, మనము దేవుడిని మర్చిపోయాము కదా. ఇస్రాయేల్ని కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. అలాగే నా జనాంగాన్ని, నేను చేసుకున్న జనాంగాన్ని ఎవరైనా తాకితే నా కనుపాపను తాకినట్టే అంటాడు. అంటే అంత సున్నితంగా దేవుడు మనల్ని ట్రీట్ చేస్తున్నాడు. ఆయన మనల్ని వదలడు, కానీ మనమే ఆయనని వదిలి వెరిపోయే వారంగా ఉన్నాము. ఇక్కడ ఇంకో మాట ఉంది, నీవు నాకు తోడయందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించండి. ఇక్కడ మనం ప్రొటెక్షన్, భద్రత చూస్తున్నాము. దుడ్డు కర్ర అంటే ఒక రాడ్ లాగా, అది దేనికి వాడతారు? గొర్రె షెపర్డ్స్, గొర్రెల కాపరులు దేనికంటే, ఎవరన్నా ఏదన్నా ఫాక్స్లు, అదే నక్కలు కానీ ఏదైనా జంతువులు గొర్రెల మీదకి వస్తే కొట్టడానికి అది వాడతారు. దండము అంటే ఇలా ఉంటుంది, అంటే తాతగారి కర్రలాగా ఉంటుంది. సో అది ఇట్లా సరి చేయడానికి, పక్కకి వెళ్ళిపోతుంటే ఇలా పక్కకి స్ట్రైట్గా లాగడానికి, ఎక్కడ కింద పడిపోతే లాగడానికి అవి వాడతారు గొర్రెల కాపర్లు. సో ఇవి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే నా దేవుడు కూడా తన దండము, తన ఇంకోటి ఏంటి, దుడ్డు కర్రయుతో నన్ను ఎప్పుడు ఆదరిస్తాడు. సో నేను ఏ విషయానికి నేను భయపడను, ఏ విషయానికి నేను బెదరను అని ఇక్కడ దావీదు గారు అంటున్నారు. అంటే నేను నమ్ముకున్న దేవుడు ఏం చేసినా నన్ను భద్రపరుస్తాడు. ఏదో ఒకటి చేసి, ఎలాంటి సమస్యలో నేను ఉన్నా నన్ను భద్రపరిచే దేవుడు నన్ను. హల్లెలూయా. 5వ వచనం చూద్దాము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచుతావు. అంటే ఇక్కడ మనం ఒక అభివృద్ధి చూస్తున్నాం, ప్రాస్పెరిటీ. అంటే మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వాటిని బయటకు తీసుకురావడానికి దేవుడు ఊహించని రీతిలో ఆయన పనిచేస్తాడు. మనల్ని దేవుడు దీవించాలనుకుంటే, మన శత్రువుల ఎదుట కానీ, మనల్ని అసహించుకున్న వారి ఎదుట కానీ, మనల్ని ద్వేషిస్తున్న వారి ఎదుట కానీ, మనల్ని మధ్యలో నిలబెట్టి మనల్ని ఉన్నత స్థాయిలో దేవుడు మనల్ని దీవిస్తాడనమాట, గొప్పగా నిలబెడతాడు. ఇక్కడ నూనెతో నా తల అంటి ఉన్నావు కదా. నూనె అంటే మనము నార్మల్గా అభిషేకించడానికి వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ గొర్రె విషయానికి వస్తే, గొర్రెకి ఏం అభిషేకం ఉంటుంది? అయితే సాయంత్రం అవగానే గొర్రెలకి ఇక్కడ కళ్ళ దగ్గర, ముక్కు దగ్గర చిన్న ఫ్లైస్, నుసుములు అంటాం కదా. సో కిచెన్లో కూడా వస్తూ ఉంటాయి నుసుములు. హల్లెలూయా. చూడండి అందరి వైపు. సో ఆ నుసుములు అనేవి గొర్రెని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో గొర్రెల కాపర్లు ఏం చేస్తారు, ఆర్తి కర్పూరంలో ఆలివ్ ఆయిల్ వేసి కలిపి ఇక్కడ నుదుటి దగ్గర రాస్తారు. సో దానివల్ల ఆ ఫ్లైస్ అనేవి పోతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సింహాలు, పులులు, నక్కలు లాంటి పెద్ద సమస్యల నుంచే కాకుండా నుసుములు, ఈగలు అన్న చిన్న సమస్య నుంచి కూడా దేవుడు నన్ను కాపాడుతాడు. కాబట్టి నేను దేనికి భయపడను. ఎందుకు? దేవుడు ఎప్పుడు నన్ను కాపాడుతాడు. చిన్నది పెద్దదని ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కలాంటి సమస్యలు కదా, ఒక్కొక్కరికి ఒక్క బాధ. సో దేవుడికి ఆ వ్యత్యాసం ఏముండదు. నా బిడ్డ బాధపడుతుందంటే ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఆయన రెస్పాండ్ అవుతాడు, ఎలాంటి విషయాన్నైనా ఆయన జయించగలడు. సో ఈ వచనం మనకు అలా చెప్తుంది. అయితే నా గిన్నె నిండి పొర్లుచున్నది. సో ఎంతగా దీవిస్తాడు, ఎంతగా ఆశీర్వదిస్తాడంటే నేను భరించలేను, నేను ఊహించలేను. అంత అత్యధికముగా దేవుడు నన్ను దీవించగల దేవుడు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే 6వ వచనం చూద్దాము. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. ఓకే అండి. సో ఇప్పుడు రోజు నా వెనకాల ఏమొస్తాయంటే కృపాక్షేమ, ఇద్దరు వస్తారు, కృపారావు, క్షేమారావు. సో కృపారావు ఏం చేస్తాడు, నేను చేయలేనిది చేస్తాడు. నేను నడుస్తూ అలసిపోతే నన్ను ఎత్తుకుంటాడు. నన్నేమన్నా వచ్చి, శత్రువు ఎవరన్నా వచ్చి నన్ను క్యాప్చర్ చేస్తే నన్ను విడిపిస్తాడు. ఎవరు? కృపారావు. క్షేమారావు ఏం చేస్తాడు, నన్ను క్షేమంగా కాపాడుకుంటాడు. త్రోవ తప్పకుండా దేవుని చిత్తానికి నా జీవితం ఎలైన్ అవుతున్నట్టు, సమలేఖనం అవుతున్నట్టు క్షేమారావు నన్ను కాపాడతాడు. అయితే ఇంకో వచనం
చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అయితే ఇంత మంచి దేవుడు నాకుంటే, ఇంత మంచి కాపరి నాకుంటే నాకు ఇంకేం కావాలి? నేను ఇంకెక్కడికి వెళ్తాను? చిరకాలమైన మందిరంలో నేను ఉంటాను. మందిరంలో ఉండమంటే ఇక్కడే 24 hours ఉండమని కాదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా ఆయన వాక్యాన్ని నా తోడు తీసుకెళ్తాను. అంటే చాలా మంది బైబిల్ అలవాటు ఉంటుంది కదా, మనం ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్తాము. సో బైబిల్ కన్నా ఆయన వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా నేను ఆయన వాక్యాన్ని నేను తీసుకెళ్తాను అని ఇక్కడ దావీదు గారు అంటున్నారు. సో దావీదు గారు గొప్పగా 6 వచనాల్లో వర్ణించాడు గొర్రెల కాపరి గురించి. కానీ యేసుప్రభు గారు ఒకే ఒక మాటలో తేల్చి పడేశారు. అది చూసుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టించాలండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, యెహోవా నా కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు తండ్రి దేవుడా, కుమారుడా, పరిశుద్ధాత్మ, కన్ఫ్యూజన్ వద్దు. మనం ఆరాధిస్తున్న దేవుడు త్రియేక దేవుడు. సో నా గొర్రెలు, నేను గొర్రెలకి మంచి కాపరిని, నేను వాటి కోసం ప్రాణం పెడుతున్నాను. ప్రాణం పెట్టాడు కదా, సో దేవుడు ఒక్క మాటలో తేల్చి పడేస్తున్నాడు. అయితే ఇప్పుడు నేను దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాను? నేను దేవుని ఎందుకు ఆరాధిస్తున్నానంటే, నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయిస్తున్నాడు. అంటే హాయిగా నన్ను పడుకోవడానికి ఏ సమస్య లేకుండా, నన్ను భయం లేకుండా, భారం లేకుండా, బాధ లేకుండా నా ఆకలి తీరుస్తూ నన్ను పడుకోబెడుతున్నాడు. సో నన్ను పోషిస్తున్నాడు. నా దేవుడు నాకు విశ్రాంతి దయచేస్తున్నాడు. సమస్యల్లో నాకు ధైర్యం దయచేస్తున్నాడు. నాకు లేమి లేదు, సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కానీ నాకు ధైర్యం ఇస్తున్నాడు నా దేవుడు. అలాగే నా దేవుడు నా ప్రతి అవసరతను తెలుసుకొని, ప్రతి అవసరత, ఫిజికల్, ఎమోషనల్, స్పిరిచువల్, ప్రతి అవసరత నాలో తీరుస్తున్నాడు. అలాగే నా దేవుడు నా పట్ల చేసిన ప్రతి వాగ్దానం ఆయన నెరవేరుస్తున్నాడు. నా దేవుడు నాకు భద్రతనిస్తున్నాడు. నా దేవుడు నాకు అభివృద్ధి పరుస్తున్నాడు. ఆయన సన్నిధి ఎప్పుడు నాలో ఉంచుతున్నాడు. ఇంకా లాస్ట్గా నా దేవుడు ఏం చేశాడంటే, పాపపు స్వభావం గల నా కోసము, ఏ పాపం ఎరుగని ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఇంతకన్నా గొప్ప రీజన్ నాకు తెలియదండి ఆరాధించడానికి. ఈ ఒక్క విషయం నా జీవితాంతం నేను ఆరాధించడానికి ఈ ఒక్క విషయం నాకు చాలు. ఈ ఒక్క మాటతో దేవుని మనం ఆరాధిస్తే, చిరకాలమైన మందిరంలో మనం ఉంటే, ఆయనకి మనము విధేయత కలిగి ఉన్నామని మనము చూపించుకోగలుగుతాము. అంటే మనం కనపరుచుకోగలుగుతాం, మనము ఆయనకి ఒబీడియంట్గా ఉన్నాము, ఆయనను మాత్రమే ఆరాధిస్తున్నాం. తప్పిపోయి ఉంటామేమో, కానీ ఆయన తీసుకొస్తాడు. మనకి 100 గొర్రెల గురించి స్టోరీ చెప్తాడు కదా యేసుప్రభు. 99 గొర్రెల్లో పక్కన పెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్తాడు. సాయంత్రం దాకా వెతికి దానిని తీసుకొస్తాడు కదా. సో ఆ ఒక్క గొర్రె మనమేనేమో. నా కోసం ఆయన వస్తాడు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అన్ని వదిలేసి నా కోసం వస్తాడు. అలాంటి దేవుని నేను ఆరాధిస్తున్నాను. సో జీవితాంతం నా హృదయం అంతా కృతజ్ఞత భావం నాకు కలిగి ఉండాలి. సో జీవితాంతం నేను ఆయన్ని ఆరాధిస్తాను. ఈ చిన్ని కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. తలవంచుకున్న మంత్రము. దావీదుని దేవుడు హృదయానుసారుడు అన్నాడు కదండి. మనము అంత గొప్ప దావీదు వల్ల గొప్ప భక్తులం కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిని ఏ పార్షియాలిటీ లేకుండా, ఏ వ్యత్యాసం లేకుండా దేవుడు ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్కరిని పోషిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, విశ్రాంతినిస్తున్నాడు. రాత్రిపూట ఎన్నో భయాలు, ఎన్నో బాధలు కదా, ప్రతిదీ ఆయన తీరుస్తూ ఉదయాన్నే మనకి సంతోషాన్ని ఇవ్వట్లేదా అండి? ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు ఆరాధించాడు. మరణపు అంచుల్లో ఉన్నప్పుడు ఆయన ఆరాధిస్తున్నాడు. నేను ఎలా ఆరాధించాలి? నా సమస్యలు నీకేం తెలుసు అని అనుకుంటారేమో. ఉద్యోగం పోయిందా? దేవా నాకు కొత్త ఉద్యోగం ఇస్తున్నావు, నీకే వందనాలని చెప్దాము. అనారోగ్యంగా ఉన్నామేమో, నాకు స్వస్థతనిస్తున్నావు తండ్రి, నీకే వందనాలని చెప్దాము. ఏ బాధల్లో ఉన్నా దాన్ని విడిపిస్తున్నాడు, దానికి వందనాలు చెప్దామండి. ప్రతి అవసరత మనకి తీరుస్తున్నాడు. ఎంతో భద్రపరిచి క్షేమంగా కాపాడుతున్నాడు. ఈ దినాన మనం ఇక్కడ నిలబెట్టామంటే దేవుని ప్రణాళిక లేకుండా మనం ఇక్కడ నిలబడలేదు కదండి. ఎంతో మంది రెప్పపాట్లు నశిస్తున్నారు, కానీ మనల్ని దేవుడు తన లక్ష్యంలో, తన ప్రణాళికలో మనల్ని పెట్టుకొని ఇక్కడ మనల్ని నిలబెట్టాడంటే అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాము. ఆ కృతజ్ఞత భావం మనం విడవద్దు. తప్పిపోయినా పర్లేదండి, తిరిగి తీసుకొచ్చే దేవుడు ఆయన వంక మనం చూస్తే చాలు. ఆయన మనల్ని హత్తుకుంటాడు. మనం నడవలేని సమయాన్ని ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. బుద్ధిని వరకు నిన్ను ఎత్తుకుంటానని అన్నాడు కదండి.
వృద్ధులైనప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ పట్టించుకునే దేవుడు మనకున్నాడు. అలాంటి నిరీక్షణ కలిగి మనం ఆరాధిద్దాము. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మనం ఆరాధిద్దామండి. నా దేవా, నా ప్రభువా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రములు, కోట్ల వేల స్తోత్రములు తండ్రి. ఎంతో మందికి లేని అవకాశం ప్రభువా, ఎంతో మందికి లేని అర్హత, ఈ యోగ్యత నాకు మాకు ఇచ్చిన గొప్ప దీవెన కొరకై తండ్రి. ఏ విధంగా నీకు స్తుతులు చెల్లించాలి, ఏ విధంగా నీకు ఆరాధించాలి నాకు తెలియదు తండ్రి. కేవలం నా హృదయాన్ని నువ్వు కోరుకున్నావు, నా హృదయార్పణ నీకు చెల్లిస్తున్నాను తండ్రి. దావీదు కీర్తన 23వ కీర్తనతో నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. అందరి గురించి నాకు తెలియదు తండ్రి. నాతో నువ్వు ఎంతో విధంగా ఎన్నో గొప్ప మర్మాలు నాతో మాట్లాడినందుకు ప్రభువా, కోట్ల వేల స్తోత్రములు తండ్రి. యేసయ్యా, నన్ను పోషిస్తున్న దేవుడు నీవే, నన్ను భద్రపరుస్తున్న దేవుడు నీవే, నన్ను అభివృద్ధి పరుస్తున్న దేవుడవు నీవే, తప్పిపోతే నన్ను తీసుకొస్తున్న దేవుడవు నీవే ప్రభా. నా కోసం ప్రాణం పెట్టావు ప్రభా. ఇంతకన్నా గొప్ప విషయం ఏం లేదు ప్రభా. నీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభా, నిన్నే ఆరాధిస్తున్నాను తండ్రి. నా పట్ల చేస్తున్న ప్రతి కార్యము కొరకే, ప్రతి దీవెన ఆశీర్వాదముల కొరకే పేరు పేరున గత వారమంతా, గత నెలంతా, ఈ సంవత్సరం అంతా ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదములు. ప్రతి సిచ్యువేషన్లో నాకు ధైర్యం ఇచ్చావు, ప్రతి సిచ్యువేషన్లో నాకు తోడున్నావు. పరిస్థితులన్నీ నాకు సహకరించకపోయినా ప్రభువా, నీవు నాకు తోడుగా ఉన్నావని నాకు ఎల్లప్పుడూ తెలియజేస్తూ ఉన్నావు. వాక్యం ద్వారా ఎంతో నాతో మాట్లాడుతున్నావు ప్రభువా. నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. మా అందరి ఆరాధన, మా స్తుతులు, మా స్తోత్రాలన్నీ మీరే మహిమ పొందండి ప్రభువా. ఈ చిన్ని కొద్ది ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.